సోమవారం బాపట్ల మున్సిపల్ ఆఫీస్ ఎదురు బాపట్ల జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. తమ పని గంటల ముగిసిన తర్వాత కూడా సర్వేల పేరుతో అధిక పని చేస్తున్నారని, దీనివల్ల ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు రాష్ట్ర జేఏసీ సభ్యులు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 5.5 సంవత్సరాలుగా గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈ రోజున మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవంకి భంగం కలుగుతుంది. ఎందుకంటే డోర్ టు డోర్ సర్వేలు అని చెప్పి ప్రతి వారానికి ఒక సర్వే చేస్తున్నారు. దాంట్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఫీల్డ్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విషయాన్ని మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేశాం. అయినప్పటికీ ఇంతవరకు మాకు వాటి నుంచి విముక్తి లేదు. గతంలో వాలంటీర్లు ఉండి ఆ సర్వేలు చేసేవారు. ఇప్పుడు అదే బాధ్యత మాకు అప్పచెప్పారు. అంతకుముందు వాలంటీర్లు కేవలం 50 ఇళ్ళుగా మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీకి 200 ఇళ్ళు వరకు వస్తున్నాయి. దాంతోపాటు 200 నుంచి 300 ఇళ్ళు వస్తున్నాయి. దాంతోపాటు రెగ్యులర్ డ్యూటీస్ కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు చాలా పని ఒత్తిడి ఎక్కువైపోయింది. అదేవిధంగా ఒక సచివాలయ ఉద్యోగం మీద ఎక్కువ మంది అధికారులు పర్యవేక్షణ చేయడం వల్ల అనేక వర్క్స్ ఉంటున్నాయి. మల్టిపుల్ టాస్క్లు ఉండడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల అందరూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల కొన్ని చోట్ల బలవన్మరణాలు కూడా పాల్పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని సచివాలయ ఉద్యోగులకి డోర్ టు డోర్ సర్వేల నుంచి అట్లాగే వాలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలి. సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. రెండోదిగా మాకు సచివాలయ ఉద్యోగులకు మొదట్లో 15,000కి ఉద్యోగం చేసాం. ఆ టైంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా వేరు ఉద్యోగాలను చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా 15,000కి కాంప్రమైజ్ అయ్యి ఎంతో నిబద్ధతతో కరోనా టైంలో డోర్ టు డోర్ సర్వే అందించాము. ప్రభుత్వం అప్పటికి ఏ విధమైన గుర్తింపు ఇవ్వనప్పటికీ మాకు రావాల్సిన ప్రమోషన్స్, అట్లాగే మాకు రావాల్సిన 6 yearsకి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్, అట్లాగే మాకు ప్రమోషన్ రెగ్యులరైజేషన్ ఒక 9 months లేట్గా జరిగిందండి సచివాలయ ఉద్యోగులకి. దానికి సంబంధించిన ఇంక్రిమెంట్ అరియర్స్ వేయలేదు. వీటన్నిటి గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 6 సంవత్సరాల సర్వీస్ ఇచ్చినప్పటికీ ఎవరు ఏ డిపార్ట్మెంట్కి చెందుతారో, ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళ నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, నెక్స్ట్ క్యాడర్ ఏంటి, నెక్స్ట్ ఏ పోస్ట్కి వెళ్తారో, వాళ్ళకి ఏ పే స్కేల్ ఇస్తారని ఇంతవరకు ప్రభుత్వం క్లియర్గా అనౌన్స్ చేయలేదండి. దీని గురించి మేము ప్రతిసారి దాదాపు 3 సంవత్సరాలుగా ప్రభుత్వానికి, గత ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కూడా వినతులు ఇచ్చాం. అలాగే JSWS డైరెక్టర్ గారు కూడా మాకు వినతి పత్రాలు ఇచ్చాం. జేఏసీ తరఫున మెమరాండం కూడా ఇచ్చాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అయినప్పటికీ క్లియర్గా ఎటువంటి ప్రకటన చేయలేదు. వెంటనే సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. ప్రతి ఒక్క ఉద్యోగికి తన యొక్క నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఏంటి, ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా వెంటనే తెలియజేయాలి. అదేవిధంగా మాకు రావాల్సిన 6 yearsకి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. తర్వాత స్పెషల్ ఇంక్రిమెంట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది, అది కూడా ఇవ్వాలి. తర్వాత మాకు 9 months డిలే పీరియడ్కి దానికి సంబంధించిన అరియర్స్ వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మా కార్యాచరణలో రాష్ట్ర జేఏసీ కార్యాచరణలో భాగంగా పెన్షన్ నిలుపుదల చేయాలని మొదటగా అనుకున్నాము. కానీ ప్రజలు ఇబ్బంది పడతారని గమనించి అధికారులు కూడా చెప్పిన మేరత ఆలోచించి ప్రజల సౌకర్యార్థం పెన్షనర్స్కి ఇబ్బంది కలగకూడదని పెన్షన్లు ఇవ్వడానికి నిర్ణయించాము. అయితే ఈ పెన్షన్లు అనేది సచివాలయం దగ్గర నుండే 10 to 5 వరకు సచివాలయం దగ్గర నుంచే ఇస్తాము. ప్రజలు దీన్ని గమనించి సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో, మా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, బెడ్ రిటైన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఆందోళన చెందాల్సిన పని లేదు. రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 to 5 ఆఫీస్కి వచ్చి తీసుకోవాలండి. ఈ గవర్నమెంట్ ఇంకా స్పందించకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. తర్వాత కార్యక్రమంలో బాగా పెన్ డౌన్ మరియు రిలే నిరాహార దీక్షలు తర్వాత కార్యాచరణలో భాగంగా ఉన్నాయండి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే మమ్మల్ని చర్చలకు పిలవాలి, రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలవాలి. అదేవిధంగా ఉద్యోగ సంఘం చర్చలకు పిలిచి మా యొక్క గౌరవానికి సంబంధించిన సమస్యలు మరియు మా యొక్క ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. సెక్రటరీ బాపట్ల మున్సిపాలిటీ. అయితే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో
మా సచివాలయం వ్యవస్థ యొక్క సెక్రటరీల యొక్క సమస్యలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా మా శానిటేషన్ సెక్రటరీస్ యొక్క విషయంలో మా జాబ్ చార్ట్ టైం అనేది మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుందండి. 5 o'clock దగ్గర నుంచి 10 o'clock వరకు ఉంటుంది. ఆఫ్టర్ దాని తర్వాత నుంచి మళ్ళీ డోర్ టు డోర్ సర్వేలు, మళ్ళీ ఏ సర్వేలు వస్తే ఆ సర్వేలు. మరి ముఖ్యంగా మాకు మహిళలకైతే లేడీస్ అసలు ఫ్యామిలీస్ పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేసి మాకు టార్గెట్స్ అన్నమాట. ఇది కంప్లీట్ చేశారు, ఇది కంప్లీట్ చేశారా, ఈ సెక్షన్ నుంచి అసలు ఒక సర్వే అనేది ఒక టైం అని కాదండి, ఇన్ టైంలోనే 24 సర్వేలు అని నేను పెట్టి టార్గెట్స్ ఇచ్చేసి దానివల్ల ఎర్లీ మార్నింగ్ రావటం వలన కూడా ఎంతో మంది మహిళలు యాక్సిడెంట్లకి గురవటము, మానసికంగా ఒత్తిడికి గురయ్యి చాలా మంది బ్రెయిన్ డెడ్ తో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మార్నింగ్ 5కి వచ్చి 10 o'clock దాకా చేస్తూ మా పని ఏంటి అని అంటే, మరి ఎంతో మంది క్వాలిఫైడ్ సెక్రటరీలు ఉన్నారు, పిహెచ్డీలు నెట్ ఫ్లెట్ క్వాలిఫై ఉన్నారు. మేమేంటి అని అంటే చెత్త తీపించటము, కాలువలు బాగు చేపించటము, ఇవి మేము చేసేటువంటి పని. అయినప్పటికీ కూడా ఈ విధానంలో మళ్ళా డోర్ టు డోర్ వెళ్తున్నప్పటికీ కూడా అసలు రెస్పెక్ట్ అనేది లేదు జాబ్ అనే దాంట్లో. సరే ప్రభుత్వం అనేది మాకు ఒక సర్వే కేటాయించింది, మేము చేయడానికి వెళ్తున్నాము అని అంటే ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ నుంచి కూడా ఆ సర్వే రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కాదు తర్వాత రండి, ఏది ఆ యాడ్ ఉంది ఏం యాడ్ ఉంది, అసలు ఇర్రెస్పెక్టబుల్ అన్నమాట. అసలు ఎంత ఇర్రెస్పెక్టబుల్, ఎంత మానసికంగా కుంగిపోతున్నాము అని అంటే మమ్మల్ని ఈ జాబ్లు రెగ్యులరైజ్ చేయడానికి మేము ఏపీపీఎస్సీ లెవెల్లో మేము జాబ్స్ రాసి అన్ని క్వాలిఫై అయ్యి నిర్దిష్టంగా మేము కూర్చున్నప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి అసలు మాకు అనేది రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది లేదు. అసలు మరి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి మేము చెప్తున్నప్పటికీ కూడాను వాళ్ళ వైపు నుంచి అసలు పట్టినట్టు వదిలేసేస్తున్నారు.